హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వర్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టాలీవుడ్ హీరోల హైయెస్ట్ ప్రైస్ రిలీజ్ అయ్యి దాని రిజల్ట్ ఏంటో తెలుసుకుందాం. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీ హైయెస్ట్ ప్రైస్తో రిలీజ్ అయింది. ఈ సినిమా దర్శకుడు బి గోపాల్. ఈ సినిమాకి ముందు చిరంజీవి గారి సినిమాలు 2-3 సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ సినిమా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా చేసిన ఫ్యాన్స్ హంగామా అంతా ఇంత కాదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. నందమూరి బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు మూవీ వైవై సోదరి డైరెక్షన్లో వచ్చింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ మూవీకి చాలా చోట్ల బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేశారు. చాలా చోట్ల థియేటర్ కనిపించకుండా బ్యానర్స్తో నింపేసిన సినిమా. బట్ రిజల్ట్ ఫ్లాప్. కింగ్ నాగార్జున నటించిన రక్షకుడు మూవీ అప్పట్లో బాహుబలి రేంజ్ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయింది. అప్పట్లోనే ఫస్ట్ సౌత్ ఇండియా మూవీ ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి డైరెక్టర్ గాంధీ. బట్ మూవీ రిజల్ట్ ఫ్లాప్. ఈ మూవీకి నాగార్జున ఫ్యాన్స్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఇంకా వెట్టి వెంకటేష్ గారు నటించిన జయమందిర మూవీ ఫ్యాన్స్ చాలా గ్రాండ్గా హంగామా చేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎన్ సురేష్. ఈ మూవీకి వెంకటేష్ గారి కెరీర్లోనే అత్యంత హైయెస్ట్ సెలబ్రేషన్ చేసిన మూవీగా చెప్పుకోవచ్చు. ఈ మూవీ రిజల్ట్ సూపర్ హిట్. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ఆగడు మూవీ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేశారు. ఈ మూవీ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో రావడం, అంతకుముందు దూకుడు సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఈ మూవీ బెనిఫిట్ షోకే ఫ్లాప్ టాక్ రావడం, దూకుడు 2 లా ఉండటంతో ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన జాను మూవీ కూడా ఫ్యాన్స్ అంతా ఇంత హడావిడి కాదు. ఈ మూవీ కూడా చాలా చోట్ల వేరే అభిమానులు భారీగా ఫ్లెక్స్లు కట్టి భారీ హంగామా చేశారు. ఈ మూవీకి దర్శకుడు పవన్ కళ్యాణ్ గారు. బట్ మూవీ ఫ్లాప్. జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఆంధ్రవాల పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చింది. ఈ మూవీ దాని ముందు సింహాద్రి హిట్ అవడంతో ఈ సినిమాకి నిమ్మకూరులో ఆడియో లాంచ్ సెలబ్రేట్ చేయగా 10 లక్షల మంది వచ్చారు. ఇప్పటికీ హైయెస్ట్ ఆడియో లాంచ్ ఇదే. కానీ మూవీ రిజల్ట్ ఫ్లాప్. ఇంకా ప్రభాస్ గారు నటించిన సాహో మూవీ కూడా ఓవర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. దీని ముందు వచ్చిన బాహుబలి 2 బ్లాక్ బస్టర్ అవ్వడం, ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఈ సినిమాకి ఓవర్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఈ మూవీ కమర్షియల్గా యావరేజ్గా ఆడిన బట్ ప్రభాస్ లుక్ చాలా బాగుంటాయి. బట్ ఈ మూవీ టోటల్గా యావరేజ్గా అయితే